హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బెస్ట్ కిచెన్ భావన వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం సోరకాయ శనగపప్పు కర్రీ చేసుకుంటున్నాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సోరకాయ, శనగపప్పు నానబెట్టింది, అలాగే ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆవాలు, జీరా, ఎండుమిర్చి, సాల్ట్, పసుపు, ఆయిల్. ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి జీరా ఇంకా ఆవాలు వేసుకోండి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఆనియన్ వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇవి కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పసుపు వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదా, అది వేసుకోండి. అలాగే టమాటో, కొత్తిమీర కూడా వేసుకోండి. దీన్ని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోండి మొత్తం. ఇప్పుడు దీంట్లోకి సొరకాయ వేసుకోండి. మళ్ళీ ఒకసారి ఇలా మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇది ఇలా కాసేపు కుక్ అయిన తర్వాత దీంట్లోకి సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ధనియా పౌడర్ వేయాలి. అలాగే జీరా పౌడర్ కూడా వేసుకోండి. ఇప్పుడు కొబ్బరి పొడి వేయాలి.
ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇది ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ రావాలి. సో 3 విజిల్స్ వచ్చేసాయి. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి. ఈ కర్రీ చపాతీ పూరీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ ఒక మంచి రెసిపీతో. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.